సెకండ్ బెస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎందుకైందో మీకు చెప్పాను. అవునా? అందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? నా ఫస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ దిస్ ఇండియా, భారతదేశంలో ఉన్న మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. దాని యొక్క ఇంపార్టెన్స్ అసలు అంతరిక్ష పితామహుడు ఎవరు? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఆయన మొట్టమొదటిసారిగా అప్పట్లో ఈ రాకెట్లు తయారు చేస్తామని కానీ ఉపగ్రహాలు తయారు చేస్తామని కానీ మనకు తెలియదు. కానీ అప్పుడు ప్రధానమంత్రి గారు పర్మిషన్ తీసుకొని ఎక్కడ పెట్టాలని చూస్తుంటే ఆయనకి ఏదో చోటు లేనట్టు ఆ ఇండియా మ్యాప్లో ఎక్కడో అట్టడిగినన్న ఏంటి ఇక్కడికి వచ్చి పెట్టాడు ఆయన తీసుకెళ్ళి. విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అప్పుడు ఎందుకు పెట్టారు అక్కడ? కారణం ఏంటి? స్పెషాలిటీ ఏంటి? అది మీరు చెప్పడం కష్టం, కానీ అది కారణం ఏంటంటే ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లు ఇవన్నీ తర్వాత కూడా మన భారతదేశం వచ్చి అంతరిక్ష ప్రయోగాల కేంద్రం చేయాలని చెప్పేసి మన విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో ఈ చేయడం ఉద్దేశం ఏంటి అని చెప్పుకోబోయే ముందు మీరందరికీ ఎర్త్ అంటే మీకు తెలుసు. ఇట్స్ ఎ బిగ్ మ్యాగ్నెట్. am I right? Right? North and ends to the south. Clear? Any doubt? Clear? అవునా? ఇక్కడ జాగ్రత్త పెరగదు. ద ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం, అయస్కాంత క్షేత్రాన్ని మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాం. అది కూడా మీకు తెలుసు. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్? ఎవరు చెప్పారు? ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం మీరు మెజర్ చేస్తే మీకు వచ్చేది యాంగిల్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం. దట్ యాంగిల్ ఈస్ దాన్ని ఏమంటారంటే యాంగిల్ని డిప్ యాంగిల్ అంటారు. That is represented by the letter capital I. Capital I is equal to dip angle. Okay? At north it will be plus 90 degrees. At south it will be minus 90 degrees. Compass to measure cheste at one point the flow of the magnetism will be parallel to the earth surface where dip angle becomes 0. ఎక్కడైతే ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం ఎర్త్కి ప్యారలల్గా వస్తుందో అక్కడ డిప్ యాంగిల్ షోస్ 0. దేర్ యూ ట్రై టు మ్యాప్ ఏ గ్రాఫ్ అరౌండ్ ద ఎర్త్. ద గ్రాఫ్ విల్ కమ్ లైక్ దిస్. జియో మ్యాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్. Whatever you know, this line is called geographical equatorial line. గుర్తుపెట్టుకోండి. That line lies only on తుంబా తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అక్కడే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. శ్రీహరికోటలో కూడా ఉండదు. అందుకే ఇతర దేశ శాస్త్రవేత్తలు కూడా మన దేశం వచ్చి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ద జియో మ్యాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ లైస్ ఆన్ తుంబా తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగానండి. ఆ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ నుంచి ఆకాశంలోకి ఏంటి 130 కిలోమీటర్లు ఎత్తులోకి వెళ్ళండి. 130 కిలోమీటర్స్ ఆకాశంలోకి వెళ్ళండి. ఎక్కడి నుంచి? జియో మ్యాగ్నెటిక్ ఈక్వటోరియల్ నుంచి ఏంటి 130 కిలోమీటర్లు ఆకాశంలోకి వెళ్తే టు యువర్ సర్ప్రైజ్ దేర్ ఇస్ ఎ కరెంట్ అరౌండ్ ద ఎర్త్, ఎలక్ట్రిసిటీ అరౌండ్ ద ఎర్త్ హ్యావింగ్ ద విడ్త్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ వెడల్పులో భూమి చుట్టూరు కరెంట్ ఉంది. Where dip angle becomes 0, there if you try to map a graph around the earth, that graph will come like this. This is called geomagnetic equatorial line. From the geomagnetic equatorial line, if you go towards the sky at the height of 130 kilometers, to your surprise, around the earth there is a current, there is an electricity.
ఎంత వెడల్పుగా ఉందంటే 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వెడల్పు ఉన్న జెట్ని దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ జెట్ అంటారు దీన్ని. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ జెట్. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ జెట్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద అంటే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పితామహుడు మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు ఆ రకంగా వాళ్ళు మొదలుపెట్టారు.